కొరింథీ 10వ అధ్యాయం. సోదరులారా, ఈ వాస్తవాలు మీకు తెలియకుండా ఉండకూడదని నా కోరిక. మన పూర్వీకులంతా మేఘం కింద ఉన్నారు. అందరూ సముద్రం గుండా వెళ్ళారు. అందరూ మేఘంలోనూ సముద్రంలోనూ మోషే సంబంధంలోకి బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారం ఒకటే తినేవారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే పానీయం త్రాగేవారు. ఎలాగంటే తమ వెంట వస్తూ ఉన్న ఆత్మ సంబంధమైన బండలో నుంచి వచ్చిన నీళ్లు తాగేవారు. ఆ బండ క్రీస్తే. అయినా వారిలో ఎక్కువ మంది వల్ల దేవునికి సంతోషం కలగలేదు కనుక వారి దేహాలు ఎడారిలో చెల్లాచెదురయ్యాయి. వారు చెడ్డవాటిని కోరారు కూడా. మనం అలా చెడ్డవాటిని కోరకూడదని జరిగిన ఆ విషయాలు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి. మీరు వారిలో కొందరిలాగా విగ్రహ పూజకులు కాకండి. వారి విషయం ఇలా రాసి ఉంది: ప్రజలు తింటూ తాగుతూ ఉండడానికి కూర్చున్నారు, లేచి ఆడారు. వారిలో కొందరు వ్యభిచారం చేశారు. మనం అలా చేయకూడదు. ఆ కారణం చేత వారిలో 23,000 మంది ఒకే రోజున హతమై కూలారు. వారిలో కొందరు క్రీస్తును పరీక్షించారు కూడా. మనం అలా చేయకూడదు. అలా చేసిన వారు పాముల కాటు చేత నాశనమయ్యారు. వారిలో కొందరు సనిగారు. మనం సనగకూడదు. సనిగిన వారు సంహారకుని చేత నాశనమయ్యారు. ఈ విషయాలన్నీ ఉదాహరణలుగా వారికి సంభవించాయి. ఇవి యుగాల నెరవేర్పులలో ఉన్న మన ఉపదేశం కోసం రాసి ఉన్నాయి. కనుక నిలుచున్నామనుకునే వ్యక్తి పడకుండా జాగ్రత్తగా ఉండాలి. మనుషులకు మామూలుగా కలిగే పరీక్షలు కాక మరే పరీక్ష మీ మీదకి రాలేదు. దేవుడైతే నమ్మకమైన వాడు. మీ బలాన్ని మించిన పరీక్ష ఏదీ మీకు రానియ్యడు. రానిచ్చిన పరీక్ష మీరు భరించగలిగేలా దానితో పాటు తప్పించుకునే దారిని కలిగిస్తాడు. అందుచేత నా ప్రియ సోదరులారా, విగ్రహ పూజ నుంచి పారిపోండి. మీరు తెలివైన వారే ఉన్నట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పేది మీరే తేల్చి చూచుకోండి. మనం దీవించే దీవెన పాత్ర క్రీస్తు రక్త సహవాసం కాదా? మనం విరిచే రొట్టె క్రీస్తు శరీర సహవాసం కాదా? మనం అనేకులమైన ఒకటే రొట్టె, ఒకటే శరీరం. ఎందుకంటే మనమంతా ఒకే రొట్టెలో పాల్గొన్నాం. శరీర సంబంధంగా ఇజ్రాయేల్ జనాన్ని చూడండి. బలులు మాంసం తినేవారు బలిపీఠంలో భాగస్థులు కదా. నా భావం ఏమిటి? విగ్రహంలో గాని విగ్రహానికి అర్పితమైన దానిలో గాని ఏమైనా ఉందని చెబుతున్నానా? లేదు. కానీ ఇతర జనాలు అర్పించే బలులు దయ్యాలకే అర్పిస్తున్నారు గాని దేవునికి కాదు. మీరు దయ్యాలతో సహవాసం చేయడం నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలలోది పిశాచాల పాత్రలోది కూడా త్రాగలేరు. ప్రభువుకు చెందిన బల్ల మీద ఉన్న వాటిలో పిశాచాల బల్ల మీద ఉన్న వాటిలో కూడా వంతు తీసుకోలేరు. ప్రభువుకు రోషం కలిగిస్తామా? ఆయన కంటే మనం బలవంతులమా? అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది. అయితే అన్ని ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది, కానీ ప్రతిదీ అభివృద్ధి కలిగించదు. స్వప్రయోజనం ఎవరూ చూచుకోకూడదు, కానీ ప్రతి ఒక్కరూ ఇతరుల క్షేమం చూడాలి. అంగడిలో అమ్మే ఏ మాంసం అయినా తినవచ్చు. దాని గురించి అంతర్వాణి కారణంగా ప్రశ్నలేవి అడగకండి. ఎందుకంటే భూమి దాని మీద ఉన్నదంతా ప్రభువుకు చెందినవే. ప్రభువును నమ్మిన వారిలో ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలుస్తారనుకోండి. వెళ్ళడానికి మీకు ఇష్టం ఉంటే వెళ్ళి మీకు వడ్డించింది ఏదైనా దాని గురించి అంతర్వాణిని బట్టి ఏ ప్రశ్న అడగకుండా తినండి. అయితే ఒకవేళ ఇది విగ్రహాలు అర్పించినది అంటూ ఎవడైనా మీతో చెబితే అలా తెలియజేసిన వాని కోసం అంతర్వాణి కోసం దాన్ని తినకండి. ఎందుకంటే భూమి మీద దాని మీద ఉన్నదంతా ప్రభువుకు చెందినవే. అంతర్వాణి మీది కాదు, కానీ ఎదుటివాని అంతర్వాణి గురించి అంటున్నాను. నా స్వేచ్ఛను వేరొకరి అంతర్వాణి ఎందుకు విమర్శించాలి? నేను దానిని కృతజ్ఞతతో పుచ్చుకుంటే దేనికోసం దేవునికి కృతజ్ఞత చెబుతానో దానివల్ల నేను నిందపాలు కావడం ఎందుకు? అందుచేత మీరు తిన్నా త్రాగినా ఏమి చేసినా దేవునికి మహిమ కలిగించడానికే అన్నీ చేయండి. యూదులకు గాని గ్రీసు దేశస్థులకు గాని దేవుని సంఘానికి గాని అభ్యంతరం ఏమీ కలిగించకండి. ఇలాగే నేను కూడా స్వప్రయోజనం చూచుకోకుండా అనేకులు పాప విముక్తి పొందాలని వారికి ప్రయోజనం కలిగేలా అందరినీ అన్నిటిలో సంతోషపెడుతున్నాను.